ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాలకొలు కానీ పాలకొలు చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్తుంది. ఎందుకని ఇక కోరుకుంటున్నారు మీరు గెలవాలి? రామానాయుడు గారు మా నియోజకవర్గంలో మంచి లీడర్, బాగా చేస్తాడండి పనులు. అంటే ఎటువంటి పనులు మంచి పనులు చేశారు మంచి పనులు ఆయన వచ్చిన తర్వాత? ఆయన చేసినవన్నీ మంచి పనులేనండి, చెడు పని అంటూ లేదు. ఏ విధంగా ఎటువంటి మంచి పనులు? ప్రజలకు అందుబాటులో ఉంటాడండి, ఏ సమస్య వచ్చినా ముందు ఎదర ఉంటాడండి. అంటే ఇప్పుడు ఆయనకి ఈ చుట్టుపక్కల రామానాయుడు గారు కాకుండా ఇంకొక వ్యక్తిని గెలిపించేటువంటి ఆలోచన ఉండదా ప్రజలకి? అటువంటి లీడర్ని వదులుకోకూడదండి నాకు తెలిసి. ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి అయితే 30,000 దాటుతుంది ఈజీగా. సో ప్రస్తుత పరిపాలన గురించి ఏం చెప్తారు? ఆయన పరిపాలన బాగుందండి. అక్కడ అధికారంలో కూడా ఆయన వస్తే, తెలుగుదేశం వస్తే అండి బాగుంటుందండి. అదే